టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంచాయతీ ఇంకా తేలకపోగా ఎన్ని సీట్లు రావచ్చో ఏ సీట్స్ ఇవ్వొచ్చో అనే దాని మీద జనసేనకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. దాంతో జనసేన సీట్లు ఆశిస్తున్న పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అందుకే ఆ సీట్లు వదులుకోవడానికి వారంతా సిద్ధంగా లేరు. అందువల్ల ఈ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన క్యాండిడేట్స్ పైకి కనిపించని ఒక విధమైన ఫైట్ చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం కోసం ఎమ్మెల్సీ వంశీకృష్ణ 39 వార్డు కార్పొరేటర్ సాదిక్ పోరాటం చేస్తున్నారు. అదే స్థానంలో గండి బాబ్జీకి కూడా మంచి పాపులారిటీ ఉంది. అలానే భీమిలి సీటు కావాలని జనసేన అడుగుతోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు పంచకర్ల సందీప్. భీమిలి సీటే కావాలని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు. పోయినసారి పవన్ పోటీ చేసిన గాజువాక సీటుపై జనసేన నుంచి పట్టు సుందరపు సతీష్ కుమార్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంటే అక్కడ టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు బలంగా ఉన్నారు. గతంలో ఓసారి టీడీపీ నుంచి గాజువాకలో గెలుపొందారాయన. పెందుర్తి సీటు కావాలంటూ జనసేన నేత పంచకర్ల రమేష్ బాబు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నుంచి అదే స్థానంలో బరిలోకి దిగుతానని బండారు సత్యనారాయణ అంటున్నారు. గతంలో పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణ గెలుపొందారు. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంటే ఇక్కడ టీడీపీ నేత పీలా గోవింద్ సత్యనారాయణ బలమైన నేత. ఆయన కూడా ఆ స్థానంలో పోటీ చేస్తానంటున్నారు. ఇలా జనసేన పోటీ చేసే అన్ని చోట్ల టీడీపీ అడ్డం తిరిగి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.